హలో ఆల్ అండ్ వెల్కమ్ టు మూవీ మంకీ. ఈరోజు ఈ వీడియోలో మనం లేటెస్ట్ మూవీ అప్డేట్స్ అండ్ ఓటీటీ రిలీజెస్ ఇంకా వాటి డేట్స్ అయితే తెలుసుకోబోతున్నాం. సో అంతకన్నా ముందు ఇన్ కేస్ మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మూవీ రిలేటెడ్ కంటెంట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆన్ చేసుకోండి. ఇంకా వీడియోలోకి వెళ్తే ఫస్ట్ మనం ఓటీటీ రిలీజెస్ అండ్ వాటి డేట్స్ యొక్క విషయానికి వస్తే ఫస్ట్ వన్ గాడ్జిల్లా -1 ఫ్రాంచైజ్ లో ఈ మూవీ 37th అండ్ ఇది ఒక జాపనీస్ ఫిలిం. బట్ ఈ మూవీని రీసెంట్ గానే తమిళ్, హిందీ అండ్ ఇంగ్లీష్ లోకి డబ్ చేసి తీసుకొచ్చారు. అండ్ ఈ మూవీ ఇప్పుడు ప్రెసెంట్ నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమ్ అవుతుంది. ఒకవేళ మీకు మాన్స్టర్ జానర్ ఫిలిం చూడాలి అనుకుంటే ఈ వీక్ ఈ మూవీని ట్రై చేయండి. ఈ మూవీలో విజువల్స్ చాలా బాగుంటాయి. సూన్ మన తెలుగులోకి కూడా డబ్ చేయబోతున్నారు. అండ్ సెకండ్ వన్ అక్షయ్ కుమార్ అండ్ టైగర్ ష్రాఫ్ కాంబినేషన్ లో వచ్చిన లేటెస్ట్ యాక్షన్ థ్రిల్లర్ బడే మియా చోటే మియా మనకి June 6th నుండి నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమ్ అవుతుంది. అండ్ థర్డ్ వన్ వచ్చేసి రీసెంట్ గా హర్రర్ థ్రిల్లర్ గా థియేటర్స్ లోకి వచ్చిన లవ్ మీ మూవీ 15th or 22nd June రోజు ఆహాలో స్ట్రీమ్ అవుతుంది. అండ్ ఫోర్త్ వన్ మిర్జాపూర్ సీజన్ 2 తర్వాత ఆఫ్టర్ ఏ లాంగ్ టైమ్ మిర్జాపూర్ సీజన్ 3 రాబోతుంది. అండ్ దానికి సంబంధించిన అనౌన్స్మెంట్ రీసెంట్ గా అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళు కన్ఫర్మ్ చేశారు. అండ్ ఈ వెబ్ సిరీస్ జూన్ ఆర్ జూలై మంత్ లో రాబోతుంది. అండ్ ఫిఫ్త్ వన్ విక్రాంత్ మెస్సీ అండ్ మౌని రాయ్ కాంబోలో వస్తున్న బ్లాక్అవుట్ మూవీ. ఈ మూవీ కామెడీ థ్రిల్లర్ జానర్ లో ఉండబోతుంది. అండ్ ఈ మూవీ జియో సినిమాలో June 7th రోజు నుండి స్ట్రీమ్ అవుతుంది. అండ్ సిక్స్త్ వన్ 2024 లో మలయాళంలో రిలీజ్ అయిన వర్షంగల్ కు శేషం అనే మూవీ June 7th నుండి సోనీ లివ్ లో స్ట్రీమ్ అవుతుంది. అండ్ సెవెంత్ వన్ బుజ్జి అండ్ భైరవ యానిమేషన్ సిరీస్ అయితే రీసెంట్ గా రిలీజ్ అయ్యి మంచి రెస్పాన్స్ ని తెచ్చుకుంది. అండ్ ఈ వెబ్ సిరీస్ కల్కి యొక్క వరల్డ్ బిల్డింగ్ అర్థం కావడానికి క్రియేట్ చేశారు. ఇంకా ఈ యానిమేషన్ సిరీస్ అయితే అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమ్ అవుతుంది. ప్రెసెంట్ 2 ఎపిసోడ్స్ మాత్రమే ఉన్నాయి. బట్ ఫర్దర్ గా ఇంకొన్ని ఎపిసోడ్స్ అయితే యాడ్ చేస్తారు. అండ్ ఎయిత్ వన్ 2017 లో రిలీజ్ అయిన వన్ ఆఫ్ ద అండర్ రేటెడ్ మూవీ ప్రాజెక్ట్ జెడ్. ఈ మూవీ సైఫై అండ్ థ్రిల్లర్ జానర్ లో ఉంటుంది. ఈ మూవీ ప్రెసెంట్ ఆహాలో స్ట్రీమ్ అవుతుంది. అండ్ నైన్త్ వన్ వచ్చేసి యక్షిని తెలుగు వెబ్ సిరీస్. ఈ వెబ్ సిరీస్ హర్రర్ థ్రిల్లర్ జానర్ లో రాబోతుంది. అండ్ ఈ సిరీస్ June 14th నుండి డిస్నీ ప్లస్ హాట్స్టార్ లో స్ట్రీమ్ అవుతుంది. అండ్ 10th వన్ పరువు. ఈ వెబ్ సిరీస్ క్రైమ్ థ్రిల్లర్ జానర్ లో రాబోతుంది. అండ్ ఈ వెబ్ సిరీస్ లో నాగబాబు గారు అండ్ నివేత పెద్రాజ్ ఇంపార్టెంట్ రోల్స్ లో కనిపించబోతున్నారు. అండ్ 11th వన్ మహారాజ్ అనే హిందీ మూవీ నెట్ఫ్లిక్స్ లో June 14th నుండి స్ట్రీమ్ అవుతుంది. అండ్ 12th వన్ కోటా ఫ్యాక్టరీ సీజన్ 3 వెబ్ సిరీస్ నెట్ఫ్లిక్స్ లో June 20 నుండి స్ట్రీమ్ అవుతుంది. అండ్ 13th వన్ వచ్చేసి ద లెజెండ్ ఆఫ్ హనుమాన్ సీజన్ 4. అండ్ ఈ వెబ్ సిరీస్ June 5th రోజు డిస్నీ ప్లస్ హాట్స్టార్ లో స్ట్రీమ్ అవుతుంది. అండ్ ఈ వెబ్ సిరీస్ మేకర్సే రీసెంట్ గా బాహుబలి ద క్రౌన్ ఆఫ్ బ్లడ్ సీజన్ 1 ని క్రియేట్ చేశారు. ఇంకా మన మూవీ అప్డేట్స్ విషయానికి వస్తే ఫస్ట్ వన్ భారతీయుడు మూవీ June 7th రోజు వరల్డ్ వైడ్ గా థియేటర్స్ లో రిలీజ్ చేస్తున్నారు. అండ్ దీనికి సంబంధించిన అనౌన్స్మెంట్ ఏఎం రత్నం గారు అఫీషియల్ గా సోషల్ మీడియాలో అనౌన్స్ చేశారు. అండ్ సెకండ్ వన్ దేవరా మూవీ నుండి ఫియర్ సాంగ్ వచ్చింది కదా. అండ్ ఈ మూవీ నుండి సెకండ్ సింగిల్ కూడా రిలీజ్ కాబోతుంది. ఎన్టీఆర్ అండ్ జాన్వీ కపూర్ కాంబోలో ఒక రొమాంటిక్ సాంగ్ ని అయితే ప్లాన్ చేశారంట. అండ్ ఆ సాంగ్ ఈ జూన్ లోనే రిలీజ్ కాబోతుంది. అండ్ థర్డ్ వన్ వచ్చేసి కల్కి 2898 AD మూవీ నుండి అఫీషియల్ ట్రైలర్ అయితే మనకి June 7th రోజు రాబోతుంది. అండ్ దానికి సంబంధించిన అఫీషియల్ అనౌన్స్మెంట్ త్వరలో మనకి అనౌన్స్ చేస్తారు. అండ్ ఫోర్త్ వన్ వచ్చేసి ఓజీ మూవీ పోస్ట్ పోన్ కాబోతుంది. అండ్ దానికి బదులు దుల్కర్ సల్మాన్ అండ్ వెంకీ అట్లూరి కాంబినేషన్ లో వస్తున్న లక్కీ భాస్కర్ మూవీ September 27th రిలీజ్ కాబోతుంది. ఓజీ మూవీ పోస్ట్ పోన్ అప్డేట్ అనేది అఫీషియల్ అయితే అనౌన్స్ చేయలేదు. బట్ స్ట్రాంగ్ బజ్ అయితే క్రియేట్ అవుతుంది. వెరీ సూన్ మనకి అఫీషియల్ అనౌన్స్ చేస్తారు. అండ్ ఫిఫ్త్ వన్ హరిహర వీరమల్లు షూటింగ్ ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది. బట్ పవన్ కళ్యాణ్ గారిది ఓన్లీ 25 days షూటింగ్ మాత్రమే పెండింగ్ ఉంది. ప్రెసెంట్ పవన్ కళ్యాణ్ గారు ఎలక్షన్స్ లో బిజీగా ఉన్నారు కాబట్టి ఆ షూటింగ్ కొంచెం డిలే అవుతుంది. బట్ అంతా బాగుండి వర్క్ టైం కి కంప్లీట్ అయితే ఈ మూవీని మనకు సెప్టెంబర్ ఆర్ అక్టోబర్ లో రిలీజ్ చేస్తామని ఏఎం రత్నం గారు చెప్పారు. అండ్ సిక్స్త్ వన్ పుష్ప మూవీలో సమంత గారితో ఒక ఐటమ్ సాంగ్ ఉంది కదా. అండ్ అలాగే పుష్ప 2 లో కూడా ఒక ఐటమ్ సాంగ్ ని ప్లాన్ చేస్తున్నారట మూవీ టీమ్. అండ్ ఈ సాంగ్ లో రీసెంట్ యానిమల్ ఫేమ్ తృప్తి దిమిరి గారు ఆర్ జాన్వీ కపూర్ గారు వీళ్ళిద్దరిలో ఎవరో ఒకళ్ళు ఈ సాంగ్ లో అయితే ఉండబోతున్నారు. అండ్ దీనికి సంబంధించిన అఫీషియల్ అనౌన్స్మెంట్ అనేది జూన్ లాస్ట్ వీక్ లో వస్తుంది. అండ్ సెవెంత్ వన్ వచ్చేసి రీసెంట్ గా సిద్ధు జొన్నలగడ్డ టిల్లు స్క్వేర్ తో మంచి సక్సెస్ ని అందుకున్నాడు. అండ్ తన నెక్స్ట్ మూవీస్ అయిన జాక్ అండ్ తెలుసు కదా అనే మూవీస్ యొక్క అనౌన్స్మెంట్ వీడియోస్ కూడా వచ్చేసాయి. బట్ ఈ మూవీస్ అయిపోయిన తర్వాత సిద్ధు జొన్నలగడ్డ అండ్ వెంకీ అట్లూరి గారి కాంబినేషన్ లో ఒక మూవీ అయితే రాబోతుంది. ఫైనల్లీ ఎయిత్ వన్ ప్రెసెంట్ ఈ టాపిక్ మీద చాలా రూమర్స్ అయితే స్ప్రెడ్ అవుతున్నాయి. అదేంటంటే
రణ్వీర్ సింగ్ అండ్ ప్రశాంత్ వర్మ కాంబోలో వస్తున్న రాక్షస అనే మూవీ షెల్వ్ అయిపోయిందని అండ్ ఫైనల్లీ రీసెంట్ గా మైత్రి మూవీ మేకర్స్ వాళ్ళు ఈ మూవీ ఉండట్లేదని అఫీషియల్ అనౌన్స్మెంట్ అయితే ఇచ్చేశారు. బికాస్ రణ్వీర్ సింగ్ ఇంకా ప్రశాంత్ వర్మ వీళ్ళిద్దరి మధ్య క్రియేటివ్ డిఫరెన్సెస్ రావడంతో వీళ్ళిద్దరూ ఈ ప్రాజెక్ట్ నుండి మూవ్ ఆన్ అయిపోయారు. బట్ ఫ్యూచర్ లో మాత్రం వీళ్ళ కాంబో కన్ఫర్మ్ గా వస్తుందని అయితే చెప్పారు. సో ఇవి గైస్ మన రీసెంట్ మూవీ అప్డేట్స్, ఓటీటీ రిలీజెస్ అండ్ డేట్స్. మరి ఈ వీడియోలో మీకు ఏ అప్డేట్ నచ్చింది అండ్ మీరు ఏ మూవీ కోసం ఈగర్గా వెయిట్ చేస్తున్నారో కింద కామెంట్లో మాతో షేర్ చేసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఇలాంటి మూవీ రిలేటెడ్ కంటెంట్స్ కోసం మన మూవీ మంకీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆన్ చేసుకోండి. మళ్ళీ ఒక మంచి వీడియోతో కలుసుకుందాం.